ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి వల్ల నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. అంటే యేసుక్రీస్తు గారే స్వయంగా నాకు చెబితే నేను మీకు చెబుతున్నాను. నా ఉద్దేశాలు ఏమాత్రం కాదు. ప్రభు అని యేసు తాను అప్పగింపబడుతున్నటువంటి రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకునైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునేట్టుకై దీన్ని చేయడని చెప్పాను. చూసారా, ఇది నా శరీరం, ఇది మీ కొరకై నలగొట్టబడ్డ నా శరీరం. దీన్ని తినేటప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు? నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేడని దీన్ని చేయడని చెప్పాను. చూసారా, రొట్టె తినేటప్పుడు ఏం చేయాలట? క్రీస్తు శరీరం అని జ్ఞాపకం ఉంచుకోవాలట. ద్రాక్షరసం తాగేటప్పుడు క్రీస్తు రక్తం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమనగానే మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. కరుణమడి సినిమా ఎంతమంది చూశారు? కరుణమడి సినిమా చూసారు లేదా? బిట్లు చూసారా? పోనీ జ్ఞాపకం చేసుకోమనగానే మీరు ఏం జ్ఞాపకం చేసుకుంటారా? కరుణమడి సినిమాలో ఒక బిట్టు ఏది, శిలువ మీద యేసుక్రీస్తు గారు ఆ ముళ్ళు కిరీటం మధ్య రక్తం కారుతున్నప్పుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుని, అవును ప్రభా నిజమే, ముళ్ళు కంపలు అన్ని పెట్టారు ప్రభా నీకు, జ్ఞాపకం చేసుకుని. ఇదా జ్ఞాపకం చేసుకోమంట? ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన? ఇది తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది తాగేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, మనిషి అలాంటి వాడు తెలుసా? మనిషి మేలులు పొందుతున్నంత వరకు కృతజ్ఞత కలిగి ఉంటాడు. మేలుగానే పోయిందనుకోండి, మనిషి ముఖం కూడా చూడడం. మనిషి ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతులు ఉంటాడు తెలుసా? మనిషికి మేలులు పొందుకుంటున్నప్పుడు అన్ని పొందుకుంటాడు. వాడి గాని చిన్న విషయంలో ఎట్లా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏమంటాడు తెలుసా? సత్యంత వరకు మర్చిపోనరు ఈ మాట అంటాడు. మరి ఎన్నో మంచి పనులు జరిగినాయి కదా తన లైఫ్ లోను, ఎన్నో మంచి కార్యాలు జరిగినాయి కదా, మరి అవన్నీ గుర్తుపెట్టుకోలేదా? గుర్తుపెట్టుకోవడం. అందుకనే చూడండి, గొడవలు ఏమైనా అవుతున్నప్పుడు కానీ డిస్కషన్ అనేది ఏమంటారు? నేను చచ్చేంత వరకు మర్చిపోనరు ఈ మాట అంటాడు. మరి దీనికన్నా గొప్ప గొప్ప మంచి కార్యాలు చేశాడు కదా. నీ ఫంక్షన్ అయినప్పుడు ఆడే ఉన్నాడు, నీకు విన్నప్పుడు నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆడే ఉన్నాడు, నీకు వచ్చిన ప్రతి దాంట్లోనూ సందర్భాల్లో ఆడే ఉన్నాడు. మరి అవేం గుర్తుకు రాలేదా నీకు? అవి వందల కొద్ది ఉన్నాయి. ఆఫ్టర్ ఈ ఒక మాట ఇప్పుడు వరకు వాడికి గుర్తు పెట్టుకుంటాడట, చచ్చేంత వరకు గుర్తు పెట్టుకుంటాను అంటాడు. ముందు మేళ్ళన్నీ మర్చిపోతాడు మొత్తం అంతా. అలాంటి స్వభావం మన దగ్గర ఉంది కాబట్టి దేవుడు అన్నాడు తెలుసా, జ్ఞాపకం తెచ్చుకుంటారు నన్ను. ఎందుకో తెలుసా? మీరు జ్ఞాపకం తెచ్చుకోరా నాకు తెలుసు. మంచి మర్చిపోతాడు మనిషి, చెడును మాత్రం గుర్తు పెట్టుకుంటాడు చచ్చేంత వరకును. ఇది మంచి పని మీరు గుర్తుండదో. కాబట్టి ఈ రొట్టె మీరు తింటున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఏమని? ఆ దేహం ఏదైతే ఉందో రొట్టె మీ పంటి కింద నలిగిపోతుంది. చూడండి, నా పంటి కింద నలిగిపోతున్న రొట్టె ఎలా నలిగిపోయిందో క్రీస్తు దేహం కూడా అలాగే నలిగిపోయింది. ఎందుకు నలిగిపోయింది? ఆయన చేసిన పాపాలకా? మనం చేసిన పాపాలకే నా క్రీస్తు దేహం ఎలాగే నలిగిపోయింది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు రక్తాన్ని మీరు తాగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఏమని? ఈ రక్తాన్ని నేను తాగుతున్నా నోట్లకి ఎలా ఒలిగిపోతుందంటే, ఆ రోజు క్రీస్తు రక్తం కూడా అలాగే ఒలిగిపోయింది. అలాగా ఎవరి పాపాల వల్ల ఒలిగిపోయింది? నా పాపాల వల్ల ఆయన రక్తం ఆఖరి రక్త బొట్టు వరకు ఒలికించడానికి జ్ఞాపకం చేసుకోండి. ఈ జ్ఞాపకం చేసుకోవడంలో లోతైన భావం ఏంటో తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. ఎక్కడికైనా ఊరు వెళ్ళాను అనుకోండి, మా చెల్లి ఉంది. అన్నయ్య నాకు వెళ్ళేటప్పుడు పలానా ఊరు వెళ్తున్నావు కదా, ఎందుకంటే మా చెల్లి ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాను అనుకోండి, క్యాంపులకి చెప్తుంటది, కొన్ని లిస్ట్ చెప్తుంటది, అక్కడ ఇదమ్మని ఏదోటే. ఇప్పుడు ఆ పని మీద నేను ఎక్కడికైనా క్యాంపులు వెళ్తున్నాం అనుకోండి, మా చెల్లి చెప్తా ఉంటది, అన్నయ్య ఆ ఊరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు పలానా చీరలు తీసుకురా, లేదంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకురా, ఏదో చెప్పింది. ఇప్పుడు ప్రతిరోజు చెబుతుంది. నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనేసి రైల్వే స్టేషన్కో లేదంటే బస్ స్టాండ్కి వచ్చింది. టైం లేదు అక్కడ, నాకు 5 నిమిషాలు బస్సు ఎక్కాలి. మా చెల్లి చెప్పిన లిస్ట్ అంతా కూడా వినడానికి నాకేం కుదురుతుందా? ట్రైన్ వచ్చి నిలబడ్డది. ఇప్పుడు ట్రైన్ వచ్చి నిలబడిన వెంటనే మా చెల్లి చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం రావు, ఈ విషయాలన్నీ గుర్తురావు. ఒకవేళ చెప్పినా టైం సరిపోతాం. అప్పుడు మా చెల్లి నా షార్ట్ కట్లు ఏమంటుంది తెలుసా? అనియా నువ్వు అక్కడికి వెళ్ళగానే నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లి నా ఇంటి దగ్గర ఏదైతే సందర్భాలు చెప్పిందో ఆ హ్యాండ్ బ్యాగుల దగ్గరికి, ఆ చీరల దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని మా చెల్లి చెప్పిన సందర్భాలని జ్ఞాపకం తెచ్చుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి, అనియా ఏదనియా చీర అనగానే జ్ఞాపకం చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి జ్ఞాపకం చేసుకున్నాను నీ గురించి, హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి కూడా జ్ఞాపకం చేసుకున్నాను, అయిపోయింది అంటాను. ఎలా ఉంటుంది చెప్పండి ఇది? అంటే జ్ఞాపకం చేసుకోవడానికి ఇస్తా ఇది ఎందుకు చెప్పింది? జ్ఞాపకం చేసుకోమంటే నేను చెప్పిన పని ఒకటి ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకోగానే పని గుర్తొస్తుంది నీకు. నన్ను జ్ఞాపకం చేసుకోగానే పని గుర్తుకు రాగానే నువ్వు తీసుకొస్తావు. అందుకని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు గారు కూడా ఇదే చెప్పారు మనకి. అరే నేను మీ అందరి గురించి ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. అంటే
మీరు నేను చనిపోయాను కదా మీ పాపాల నిమిత్తము, మీరు కూడా నా మరణాన్ని ఏం చేస్తారంటే అందరికీ ప్రకటించండి. ఇది మీ భుజాల మీద పెడుతున్న భారం. ఎవరైతే నా రొట్టె ద్రాక్షరసం నా శరీరాన్ని రక్తాన్ని తిని తాగుతారో వాళ్ళు నా మరణాన్ని ప్రచురించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. అలా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పగించిన పని, అమ్మో నాకు పని ఉంది, సువార్త తెలియని వాడి క్రీస్తు మరణం గురించి నేను చెప్పాలి అని చెప్పడాన్ని మనం చేయడానికి జ్ఞాపకం చేసుకోమని షార్ట్ కట్ లో చెప్పాడన్నమాట. అప్పగింపబడుతున్న రాత్రి చెప్పడానికి సమయం లేదు, అందుకని జ్ఞాపకం చేసుకుంటారా అన్నాడు. అంటే ఆయన చెప్పిన పనిని చెయ్యండ్రా అని చెప్పాడు. ఇప్పుడు దాని కింద మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోంది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆ పనేటో చెబుతున్నాడు చూడండి. ఎలా జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆ పనేటో చెబుతున్నాడు చూడండి. ఆయన మరణమును ప్రచురించుదురు. జాగ్రత్తగా చూడండి. మీరు జ్ఞాపకం చేసుకోవడం అంటే నేను వచ్చేంత వరకు గాని, మీరు చచ్చిపోయేంత వరకు గాని, మీరు చావడం అన్నా జరగాలి, నేను రావడం అన్నా జరగాలి. ఈ రెండిట్లో ఏది జరిగేంత వరకు మీరు చేయవలసిన పని ఏంటంటే నా మరణాన్ని ప్రచురించాలి. ఎవరు ప్రచురించాలి? పాస్టర్లా? ఎవరు ప్రచురించాలి? మనం అందరికీ బాధ్యత ఉంది. రొట్టె ద్రాక్షరసం తీసుకుని మనందరికీ, రొట్టె ద్రాక్షరసం తీసుకుని మనందరికీ బాధ్యత ఉంది. మనం అందరం ఆయన మరణాన్ని ప్రచురించాలి, ప్రతి ఒక్కరమేనే. ఇప్పుడు అలా ప్రచురించే దాని గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పని చేయడం అని మనకు అర్థమైంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆ పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో త్రాగునో వాడు శిక్ష విధికి గురి అవుతాడు, అపరాధి అని చెప్పాడు. ఇప్పుడు అయోగ్యుడు అన్నాడు. ఎవడైతే అయోగ్యముగా, అయోగ్యం అంటే మనకు అర్థమవుతుంది, నేను యోగ్యుని కాదు. ఎలా యోగ్యుడు కాదు? తెల్ల డ్రెస్ తీసుకురాలేదు కాబట్టి యోగ్యుని కాదు. ఈ రోజు తలస్నానం చేయలేదు కాబట్టి యోగ్యుని కాదు. ఈ రోజు కడగా ఉన్నాను కాబట్టి ఆడవాళ్ళు యోగ్యుని కాదు. ఈ రోజు మా ఇంట్లో ఎవడో చచ్చిపోయారు కాబట్టి నాకు మైలు, ఈ రోజు యోగ్యుని కాదు. ఈ యోగ్యత గురించి కాదు మాట్లాడతాయినా. నేను బ్రష్ చేయలేదు కదా ఈ రోజు యోగ్యత, ఇది కాదు యోగ్యత. ఆయన ఒక పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు మనకి? ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. ఆయన మరణాన్ని ప్రచురించు అన్న పని మనకు అప్పగించాడు. ఇప్పుడు ఆ పనిని చేస్తే బలలో చేతులు పెట్టడానికి నువ్వెవరవే? అర్హుడివి, యోగ్యుడివి. ఆ పని చేయకుండా తీసుకుంటే అయోగ్యుడివి. దాని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు యోగ్యుడివో కాదు అంటే విషయం, నేను చెబుతున్న పని చేసి తీసుకుంటే యోగ్యుడివి. నువ్వు చెప్పిన పని చేసుకోకుండా తీసుకుంటే అయోగ్యుడివి. చెప్పిన పని చేయకుండా తీసుకుంటే అపరాధి అవుతావు, జాగ్రత్త. అది ఆ యోగ్యత గురించి మాట్లాడుతున్నాడు తప్ప నువ్వు తెల్ల డ్రెస్ చేసుకొచ్చావా, మొహం కడిగేవా లేదా, స్నానం చేసేవా, కడగా ఉన్నావా లేదంటే మైలు ఉందా, దీని గురించి కాదు అడుగుతానే. నువ్వు చెప్పిన పని చేస్తే యోగ్యుడివి, చెప్పిన పని చేయకపోతే అయోగ్యుడివి. ఇప్పుడు కింద ఇంకో మాట అన్నాడు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? తండ్రి రోజు పాపం చేసిన ప్రభు, అందుకే నేను తీసుకుంటలేదు ప్రభు ఈ రోజు. చాలా మంది మానేస్తుంటారు. ఏంటంటే లేదు తీసుకొని వచ్చే వారం తీసుకుంటాను. అయ్యారా ఎందుకు తీసుకోరంటే అక్కడ ఏదో చేసేసాడు. నేను అడుగుతున్నాను, ఏదో చేసేసాడని బయటకు పోతున్నాడు కదా. మరి ఉన్నవాళ్ళు చేయలేదు అనుకుంటున్నారా? అందరూ చేసిన వాళ్ళే. కాకపోతే ఈ డేట్ అంటే ఎలిబ్రేట్ అవుతున్నాడు గొప్పగాను. నేనేదో చేసేసాను ఈ రోజు. మరి ఉన్న వారం మాత్రం జాగ్రత్తగా ఉంటావా నువ్వు? ఉన్న వారం కూడా ఏదో చేస్తావు కదా. శనివారం చేయకపోయినా శుక్రవారం అన్నా చేసేస్తావు, లేకపోతే లక్ష్మీవారం అన్నా, బుధవారం అన్నా, మంగళవారం, సోమవారం ఏదో ఒక రోజు చేసేస్తావు ఖచ్చితంగాను. కానీ శనివారం రాత్రి మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. శనివారం మాత్రమే. జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడో పరీక్షించుకోండి. ఏమని పరీక్షించుకోవాలి? నేను దేవుడు అప్పగించిన పని చేస్తున్నానా లేదా అని నా మనస్సాక్షి నేను గద్దించుకోవాలి ఒకసారి. పరీక్షించుకోవడం అంటే అర్థం ఏంటనుకున్నారు? నేను ఏదో తప్పు చేశానా లేదు, ఇది కాదు పరీక్షించుకోవడం అంటేనే. యోగ్యత అంటే నేను తప్పు చేశానా లేదంటే ఈ పద్ధతులు పాటించడం లేదా, అది కాదు యోగ్యత అంటేనే. ఆయన చెప్పిన పని నేను చేస్తున్నానా లేదా, చేస్తే యోగ్యుని, చేయకపోతే అయోగ్యుని. ఇప్పుడు పరీక్షించుకోమన్నాడు. పరీక్షించుకుంటే ఏ పరీక్షించుకోవాలి? నా మనస్సాక్షిని పరీక్షించుకోవాలి. ఈ వారం అంతా కనీసం ఒక్కడికైనా చెప్పానా లేదా పరీక్షించుకోవాలి. చాలా మంది ఇప్పుడు ఉన్నారు, అమ్మాళ్ళు ఉన్నారు. కొంతమంది అమ్మ ఉంది, స్వర్ణలతమ్మ ఉంది, అమ్మ బయటికి వెళ్ళలేదు. ఇంకా కొంతమంది అమ్మాళ్ళు ఉన్నారు, అమ్మ ఉంది, ఆ అమ్మ కూడా బయటికి వెళ్ళలేదు. ఇలా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, అంకులాలు ఉన్నారు, తాతయ్యల్లో. వాళ్ళు ఇంకా వెళ్ళి ప్రకటించవలసిన పని లేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేయవలసిన పని ఏమీ లేదు. కానీ బలలో మాత్రం చేతులు పెట్టాలి ఖచ్చితంగాను. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పవలసిన పని లేదంటే చెప్పవలసిన వయసు అయిపోయింది. ఇప్పుడు కదలలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని ఎదుటి వాళ్ళకి పంచుకోవాలి. ఎప్పుడైనా సందర్భం వస్తే వాళ్ళ జీవితాల ద్వారా దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఎలా ఉంటారని వాళ్ళ ద్వారా, ప్రవర్తన ద్వారా వాళ్ళకి చూపించాలి మొత్తం అంతాను. ఇలాంటి ఇప్పుడు మనం ఉన్న యవనస్తుడు, మన కాళ్ళు పనిచేస్తే పనిచేయవా? ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇప్పుడు అలాగే పని కట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు
యేసుక్రీస్తు గారి గురించి చెప్పాలి, అవతల తిడతారు, పడ్డమే. అప్పుడు నువ్వు అలా చేసేవో లేదన్న విషయం బల దగ్గరకు రాగానే నీ మనసాక్షి అడుగుతుంది, రే యేసుక్రీస్తు మరణాన్ని ప్రకటించావా లేదని నీ మనసాక్షి అడుగుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? పరీక్షించుకుని చేసానా లేదో నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత నీ మనసాక్షి ఏమన్నదంటే నువ్వు చేయలేదురా, నువ్వు అర్హుడు కాదన్నప్పుడు దేవుడిని అడగండి, ప్రభువా నేను చేయలేదు, నిజమే ఒప్పుకున్నాను ఈ పాపాన్ని, నెక్స్ట్ నుంచి మాత్రం ఖచ్చితంగా చేస్తాను ప్రభువా. దూరం అవ్వకూడదు, చేయలేదు కాబట్టి దూరం అవ్వకూడదు. అడగండి దేవుణ్ణి, అర్హత దయచేయండి ప్రభువా, నాకు నేను చెప్పలేదు నిజమే ఎవరికైనా, కానీ వచ్చే వారం మాత్రం ప్రయత్నిస్తాను ఖచ్చితంగా అనుకుని బలక దగ్గర ఉండండి. అలాగ మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇప్పుడు మీకు అందరికి ఒక డౌట్ వస్తుంది, మీకు అందరికి ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. మీరు ఇందాక ఏమని చెప్పారు? బల్ల ఎందుకు తీసుకుంటారంటేనే పాపాలు పోవడానికి. ఇప్పుడు వరకు చదివిన లిస్టులో ప్రభు అప్పగించిన బలలో పాపాలు పోతాయని ఎక్కడన్నా ఉందా? అసలుకి పాపాలు ఎలా పోతాయి తెలుసా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీరే చెప్తారు సమాధానం. బాప్తిస్మ ఎవరిది, ఎప్పుడు తీసుకోవాలి? పాప క్షమాపణ, మారు మనిషి నిమిత్తం బాప్తిస్మ తీసుకోవాలి. అంటే పాపాలు ఎప్పుడు పోతున్నాయి? మరి రోజుకి బాప్తిస్మ తీసుకుంటావా నువ్వు? పాపాలు ఎప్పుడు పోతాయి అనుకున్నారు? బాప్తిస్మ తీసుకున్నప్పుడు మాత్రమే పాపాలు పోతాయి. మరి తర్వాత పోవు, గుర్తుపెట్టుకోండి. అందుకని మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చాలా ధైర్యంగా అనమాట. ఆదివారం రాకపోతే చూడండి ఖాళీ ఉంటదండి మొత్తం అన్ని వారం. ఫస్ట్ తారీఖు మాత్రం కలకల్లాడిపోతాం సంఘాలన్నీ. మనకు అలా ఉండదులేండి, అలాంటి లేకుండా చేసాం. ఆదివారం ఫస్ట్ తారీఖు రాకపోతే మాత్రం యేసుక్రీస్తు గారి రక్తం తాగితే ఆ రక్తాల పాపాలన్నీ పోతాయి. కాబట్టి నెలంతా చేసిన పాపాలు ఆ కుళాయిల ద్వారా ఈదుల్లోను అక్కడ ఇక్కడ గొడవలన్నీ పాపాలన్నీ పోవాలంటే ఈ ద్రాక్షరసం గ్లాసుడు తాగేసి రిఫ్రెష్ అయిపోతారు, మరి మొదలెడతారు. సంఘాలు ఎవరు చెప్తున్నారు మన పాపాలను పోగొట్టుకోవడం నిమిత్తం మీరందరూ ఈ బలలోను తీసుకోండి అంటే 199% మోకాళ్ళు వేసి ఏమన్నా తెలుసా? ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను దుర్మార్గుని, ప్రభువా నిన్న ఆ దుర్మార్గత పాపిలో నుంచే కాపాడి తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. మళ్ళీ నువ్వు ఆయన దగ్గర చెప్పావంటే బల చేసి చేతులు పెట్టడానికి అవకాశమే లేదు. ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు చాలా మంది చర్చిలో చేసే పనులు ఏంటనుకున్నారు? పాపాలు పోగొట్టుకోవడానికే బల తీసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, పాపాలు తీసుకోవడానికి బల తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలి? ఆయన మరణాన్ని ప్రకటించడానికి మాత్రమే. అదే చెప్పాడు కదా, నా మరణాన్ని ప్రచురించి నిమిత్తము దీన్ని చెయ్యుడి. దీన్ని ఎందుకు చేయాలంటే నా మరణాన్ని ప్రకటించడానికి అంతే. కానీ పాపాలు పోగొట్టడానికి అన్న విషయం అనేది సాతానగాడు సేవకుల్ని అడ్డెట్టుకుని ఆడిస్తున్నాడు గేమ్ అది. అప్పుడు అందరూ ఏం చేస్తారు? దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తారు. దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తే వ్యతిరేకమైన పని చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? దేవుడి దగ్గర నుంచి ఉగ్రత వస్తే నరకానికి పోతారు. అలా చేస్తున్నాడు ఆడి దగ్గర సంఘాలన్నిటిని. కాబట్టి సత్యాన్ని గ్రహించండి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా బలం ఎందుకు తీసుకున్నామంటే యేసుక్రీస్తు గారి మరణాన్ని ఆయన వచ్చేంత వరకు గాని మనం చనిపోయేంత వరకు గాని ప్రకటించడానికి మనం అందరం చేస్తున్నాం. అలా చేస్తున్నామో లేదో యోగ్యులమో కాదో తెలుసుకోవాలి. మనకు మనమే ఒకసారి పరీక్షించుకోవాలి.